బాగుంది. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు. సరే, పాలసీ మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది కొత్తదేం కాదు. 2014-19లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక రకమైన తంతు, ఇప్పుడు ఒక రకమైన తంతు. ఏమిటి? షాపుకు 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు. దీన్ని లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. చూడటానికి బాగుంది కదా. చేసేది ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతున్నది, ఇంతకు ముందు కూడా జరిగింది. అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు 2 లక్షలు పెట్టి ఇటెన్షన్ లేదు, మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు, ఆ ఇద్దరిలో ఒకనే తీస్తాం, వాడికే ఇస్తాం. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కొన్ని చోట్ల ఏం తెలుసా, అందరూ వేసుకోండియా, మొత్తం వేసుకోండి, మొత్తం